హలో, గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు పై అకాడమీ. ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ పడింది అనే విషయం మనందరికీ తెలుసు. ఈ నోటిఫికేషన్‌లోని మెయిన్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్‌ని ఒకసారి స్పీడ్‌గా చూస్తాము. ఇది సెంట్రల్ గవర్నమెంట్‌లోని గ్రూప్ డి క్యాడర్‌లోకి ఎంట్రన్స్ ఎగ్జామ్. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఎగ్జామ్ రాయొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్‌లో గ్రూప్ ఏ, బి, సి, డి అని పోస్టులు ఉంటాయి, క్యాడర్స్ ఉంటాయి. గ్రూప్ డి అంటే బేసిక్ క్యాడర్ అనమాట. అంటే స్టార్టింగ్ పొజిషన్. సెంట్రల్ గవర్నమెంట్‌లో మనం ఎంటర్ అయినప్పుడు బేసిక్గా గ్రూప్ డి కింద రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీ కింద స్టార్ట్ అవుతాము. దీనిపైన ప్రమోషన్ రాసుకుంటే సిలోకి వెళ్తాము. దీనిపైన ప్రమోషన్ రాసుకుంటే బి అండ్ ఏ. ఏ అండ్ బి అనేది హై లెవెల్ జాబ్స్ అనమాట. సి అనేది క్లరికల్ లెవెల్ జాబ్. డి అనేది క్లరికల్ కంటే కొంచెం కింద క్యాడర్ అనమాట. అంటే అసిస్టెంట్ టు క్లరికల్ లెవెల్ జాబ్ లాంటిది, మల్టీ టాస్కింగ్ జాబ్ లాంటిది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 2 March 2026. వీలైనంత తొందరగా మనం నోటిఫికేషన్కి అప్లై చేస్తే మంచిది. ఎందుకంటే లాస్ట్ మినిట్లో నెట్వర్క్ ఇష్యూస్ కానీ సర్వర్ ఇష్యూస్ కానీ రావచ్చు. ఇప్పుడే ప్రెసెంట్ వీలైనంత తొందరగా అప్లై చేస్తే బెటర్. దాదాపు 22,000 పోస్టులకి ఆర్ఆర్బీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది లెవెల్ 1 జాబ్. అంటే గ్రూప్ డి అంటే గ్రూప్ డిలో స్టార్టింగ్ లెవెల్ 1 అంటే ఇక్కడ లెవెల్ 1 అంటే ఏంటంటే దాని శాలరీ సంబంధించింది. అంటే బేసిక్ పే 18,000 రూపీస్ మనకి శాలరీ ప్లస్ అలవెన్సెస్ వస్తాయన్నమాట. అంటే 18,000 బేసిక్ వస్తే ప్లస్ అలవెన్సెస్ అరౌండ్ 4,000 to 6,000 వస్తే మనకి అరౌండ్ 24,000 దాకా శాలరీ వస్తుంది. ప్లస్ మన శాలరీ నుంచి కొంచెం అమౌంట్ కట్ చేసి మనకి పిఎఫ్ లాగా ఎన్పిఎస్ అంటారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో పెన్షన్ అనేది లేదు. ప్రెసెంట్ ఎన్పిఎస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, ఆర్ యూపీఎస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ అంటారు అనమాట. అంటే మన దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని ఒక ఫండ్లో వేస్తారు అండ్ గవర్నమెంట్ సెర్టెన్ ఫండ్ని అలొకేట్ చేస్తుంది. ప్రతి మంత్ ఈ ఫండ్ని జమ చేసి మన రిటైర్మెంట్ టైంలో మనకి దీన్నే పెన్షన్గా ఇస్తారనమాట. అండ్ ఏజ్ లిమిట్ 18 to 33 years. అంటే మన కేటగిరీని బట్టి యూఆర్ అయితే ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది, ఓబీసీ అయితే ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ అయితే అంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తారు. జనరల్ ఏజ్ లిమిట్ ఏంటి అంటే 18-33 years. అంటే బేసిక్ స్టార్టింగ్ ఏజ్ 18 years నుంచి ఎవరైనా 18 years అబోవ్ ఉన్న ఎవరైనా సరే ఎగ్జామ్ అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం 33 years లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి లేదా ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ మీకు కానీ రీసెంట్గా ఎగ్జామ్ జరిగి ఇంకా రిజల్ట్స్ కానీ రాకుండా ఉంటుంటే మీకు ఎలిజిబిలిటీ ఉండదు. ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టైంకి మనకి రిజల్ట్స్ అనేవి వచ్చేసి ఉండాలి. మార్క్ లిస్ట్ కానీ మనము ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ ఏదైనా సరే మనం ప్రూఫ్గా పెట్టచ్చు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్గా జరుగుతుంది, ఆన్లైన్ మోడ్లో జరుగుతుంది. సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ అనమాట. అంటే ఓన్లీ ఒక ఎగ్జామ్లో మనం కానీ మెరిట్ సాధించగలిగితే 99% మనకి జాబ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఎక్సెప్షన్ ఏంటంటే మనం ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి. ఫిజికల్ టెస్ట్ కొంచెం కష్టంగానే ఉంటుంది. కాబట్టి మనం ఇప్పటి నుంచే మన ఫిట్నెస్ మీద ఫోకస్ చేస్తే మనం 100% జాబ్ అనేది సాధించవచ్చు. రైల్వేస్లో రకరకాల రైల్వే జోన్స్ అంటే ఏరియాస్ అనమాట. డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ రైల్వే జోన్స్ ఉంటాయి. ఒక్కొక్క రైల్వే జోన్లో సెర్టైన్ నెంబర్ ఆఫ్ పోస్టులు అని రిలీజ్ చేశారు. మనం ఏదో ఒక రైల్వే జోన్ని మాత్రమే చూస్ చేసుకోవాలి. ఆ రైల్వే జోన్లో ఉన్న పోస్టులని మాత్రమే మనము ప్రిఫరెన్స్ పెట్టుకోవాలన్నమాట. అంటే మనకి ఇక్కడ చాలా రకాల జాబ్లు ఉంటాయి. ఆ జాబ్లో మనకి ఏది కావాలని మనం ఆర్డర్ పెట్టుకోవాలి. ఒక రైల్వే జోన్ మాత్రమే మనం చూస్ చేసుకోవాలి. మనము రైల్వే జోన్స్ చూసుకొని దేంట్లో అయితే ఎక్కువ పోస్టులు ఉన్నాయో, ఒకవేళ మనకి ఆ రైల్వే జోన్ కానీ దగ్గరగా ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఆ రైల్వే జోన్కి వెళ్ళడం మనకి వీలుగా ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు. లేదు కుదరదు, మన ఓన్ రైల్వే జోన్లోనే మనం జాబ్ చేయగలుగుతాము, ఎక్కువ దూరం వెళ్ళలేము అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇదే రైల్వే జోన్లో మనం అంటే మన ఆంధ్ర తెలంగాణకి సికింద్రాబాద్ రైల్వే జోన్ నియర్ బై కాబట్టి అక్కడ అప్లై చేసుకుంటాం. కండిషన్ ఏంటంటే మనం ఒకసారి ఒక రైల్వే జోన్ సెలెక్ట్ చేసుకొని జాబ్ జాయిన్ అయిన తర్వాత 5 years వరకు మనకి ట్రాన్స్ఫర్ అనేది ఉండదు అని నోటిఫికేషన్లో ఇచ్చారు. బట్ సమ్ కండిషన్స్లో మనకి అలౌ చేసే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్స్లో ఎప్పుడైనా సరే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద కానీ కంపాషనేట్ గ్రౌండ్స్ మీద కానీ ట్రాన్స్ఫర్స్ అనేవి ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ 100% అది గ్యారంటీ కాదు. 5 years వరకు మనం అదే రైల్వే జోన్లో పని చేయాలని ఈ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. ఒక రైల్వే జోన్కి మాత్రమే అప్లై చేయాలి. మనం ఒక రైల్వే జోన్కి అప్లై చేసి మళ్ళీ ఇంకొక అప్లికేషన్ ఇంకొక రైల్వే జోన్కి ఇవ్వడం ఇలాంటివి చేస్తే ఒకవేళ ఆన్లైన్లో కానీ డేటా దొరికితే మనల్ని ఎగ్జామ్ నుంచి డిబార్ చేస్తారు. ఎగ్జామ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. అంటే ఫిజికల్ టెస్ట్, కంప్యూటర్ టెస్ట్ తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే మెయిన్గా మినిమం స్టాండర్డ్స్ అనేవి మనం క్వాలిఫై అవ్వాలన్నమాట. ప్రతి జాబ్కి డిఫరెంట్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి. అవి ఏమున్నాయో కూడా మనం చూద్దాం. జాబ్కి అప్లై చేసుకునే ప్రతి ఒక్కరు మెయిన్గా ఆధార్ బేస్డ్ అప్లికేషన్ ప్రాసెస్ని మనకి ఇచ్చారనమాట. అంటే అప్లై చేసేటప్పుడు ఆధార్ బేస్డ్ ప్రాసెస్ని మనం యూజ్ చేసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్లో ఎక్కువ మిస్టేక్స్ జరగకుండా ఉంటాయి. అంటే మన ఓన్గా అప్లికేషన్ ఫిల్అప్ చేసే కంటే ఆధార్ ద్వారా అప్లై చేస్తే అన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి కాబట్టి మనం తక్కువ టైంలో అప్లై చేస్తాము. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరైనా సరే 18 to 22 years
ఎవరైనా సరే ఆధార్ బయోమెట్రిక్స్ కానీ అప్డేట్ చేసుకోకుండా ఉంటుంటే వెంటనే వెళ్ళి మీ ఆధార్ బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోండి. చాలామంది సెర్టైన్ ఏజ్‌లో ఆధార్ చేసుకొని ఉండొచ్చు. తర్వాత బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోవడం మర్చిపోయి ఉండొచ్చు. ఖచ్చితంగా బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ ఎంట్రన్స్ టైంలో మన ఫింగర్ ప్రింట్స్ అయన్నీ తీసుకుంటారు కాబట్టి, ఒకవేళ ఫింగర్ ప్రింట్స్ పడకపోవడం వల్ల మనకి ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉంది. లేడీస్ ఎవరైతే ఉన్నారో ఈ గోరింటాకు ఉంది కదా! అది పెట్టుకోవద్దు. ఎగ్జామ్ టైంలో పెట్టుకోవద్దు. ఎందుకంటే ఫింగర్ ప్రింట్స్ పడకపోయే ప్రమాదం ఉంది. మనం ఎగ్జామ్‌లో రిజిస్టర్ అవ్వడానికి యాక్టివ్ మొబైల్ నెంబర్ ఉండాలి అండ్ ఈమెయిల్ ఐడీ ఉండాలి. మన ఓన్ మొబైల్ నెంబరే ఇవ్వండి. పేరెంట్స్ మొబైల్ నెంబర్ ఇవ్వద్దు. పేరెంట్స్ ఈమెయిల్ ఐడీ ఇవ్వద్దు. మీ ఓన్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఈమెయిల్ ఐడీ లేకపోతే వెంటనే క్రియేట్ చేసుకోండి. ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్‌లో ఉన్న లింక్ ద్వారానే ఎగ్జామ్‌కి అప్లై చేయండి. ఎందుకంటే ఫేక్ సైట్స్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఆ లింక్ యూఆర్ఎల్ అనేది కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోండి. .gov.in government.in అని ఎండింగ్‌లో ఉంటే అది గవర్నమెంట్ సైట్ అని అర్థమవుతుంది. మెయిన్‌గా ఎగ్జామ్‌లో 4 స్టేజెస్ ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, జనరల్ సైన్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జీకే. ఈ 4 టాపిక్స్ మీద మనకి ఎగ్జామ్ జరుగుతుంది. 100 క్వశ్చన్స్ ఇస్తారు. ఒక్కొక్క టాపిక్ నుంచి సర్టెన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. 1/3 నెగెటివ్ ఉంటుంది. నెగెటివ్ మార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనము ప్రిపరేషన్‌లో చాలా గట్టిగా స్ట్రాంగ్‌గా ప్రిపేర్ అయితేనే మనం ఎగ్జామ్‌ని అచీవ్ చేయగలుగుతాం. సీబీటీ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్‌లో మనం మెరిట్ లిస్ట్‌లో గాని వస్తే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ కూడా చాలా టఫ్‌గా ఉంటది. మనం ఒక ఇసుక బస్తా ఉంది కదా! ఒక 35 కేజీ ఉన్న ఇసుక బస్తా మగవాళ్ళకి ఆర్ లేడీస్‌కి అయితే 20 కేజీ ఉన్న ఇసుక బస్తా ఇస్తారు. దాన్ని మోసుకుంటూ మనం సర్టెన్ డిస్టెన్స్ 100 మీటర్స్ వరకు ఆగకుండా పరిగెత్తాలి. వాళ్ళు ఇచ్చిన టైం లిమిట్‌లోనే పరిగెత్తాలి. 1000 మీటర్స్ అంటే 1 కిలోమీటర్ రన్నింగ్ టెస్ట్ కూడా ఉంటది. ఫీమేల్‌కి ఒకలాగా, మేల్ కేటగిరీకి ఒకలాగా టెస్ట్ అనేది ఉంటుంది. ఒకవేళ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళ డిసేబిలిటీని బట్టి వాళ్ళకి ఎగ్జామ్షన్ అయితే జరుగుతుంది. అదేంటనేది ఒకసారి మీరు నోటిఫికేషన్‌లో కరెక్ట్‌గా చదవండి. ఫిజికల్ ఫిట్‌నెస్ మీద ఇప్పటి నుంచే ఫోకస్ చేయండి. మనం సీబీటీలో క్వాలిఫై ఫిజికల్ టెస్ట్‌లో క్వాలిఫై అవ్వకపోతే మనం నష్టపోతాం కాబట్టి. ఎగ్జామినేషన్ సెంటర్‌లోకి ఎటువంటి ఆబ్జెక్ట్‌ని అలో చేయరు. పెన్ అలో చేయరు, పర్స్ అలో చేయరు, పెన్సిల్ అలో చేయరు, వాటర్ బాటిల్ అలో చేయరు. వాళ్ళు పెన్ ఇస్తారు. పర్స్ పెట్టుకోవడానికి వాళ్ళు ప్లేస్ ఇయ్యొచ్చు, ఇవ్వకపోవచ్చు. మొబైల్ ఫోన్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇవ్వకపోవచ్చు, ఇయ్యొచ్చు. ఒకవేళ ఫ్రెండ్స్‌గా గ్రూప్‌గా వెళ్తే మీ అరేంజ్‌మెంట్స్ మీరు చేసుకోవడానికి ట్రై చేయండి. ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడైనా రావచ్చు. మాక్సిమం 90% మన సిటీలోనే వస్తది. మనం తొందరగా అప్లై చేస్తే మన సిటీలోనే వస్తది. మనం కొంచెం టైం తీసుకొని లేట్‌గా అప్లై చేస్తే లాస్ట్ మినిట్‌లో మనకి కొంచెం దూరంగా ఉన్న సిటీస్‌లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్ అనేది రావచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ ఏందంటే మనం ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు మన నేమ్ కానీ, మన పేరెంట్స్ నేమ్ గానీ, మన డేట్ ఆఫ్ బర్త్ గానీ, మన మార్క్ లిస్ట్ ఆర్ మన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అంటే 10th క్లాస్ ఐటీఐ ఏదైతే ఉందో దాంట్లో ఎలా అయితే స్పెల్లింగ్ ఉందో ఎగ్జాక్ట్ అదే స్పెల్లింగ్‌లో మనం ఎంట్రీ చేసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే ఆధార్‌లో కూడా సేమ్ అవే డీటెయిల్స్ ఉండేటట్లు మనం చూసుకుంటే మంచిది. ఎగ్జామినేషన్ అప్లికేషన్‌లో ఏ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేస్తారో అన్ని స్టేజెస్‌లో అదే సిగ్నేచర్ ఉండేలా చూసుకోండి. ఇనీషియల్స్ ఎంటర్ చేయొద్దు. అంటే కే అని గానీ, ఎం అని గానీ, ఎన్ అని గానీ ఇట్లా చేయొద్దు. మీ ఫుల్ నేమ్‌తో సిగ్నేచర్ పెట్టడానికి ట్రై చేయండి. ఆర్ కొంచెం మినిమమ్ డిస్టింక్షన్ ఉండేలాగా మన సిగ్నేచర్ ఉండేలాగా చూసుకోండి. అండ్ లైవ్ ఫోటో అప్లోడ్ చేస్తాం. కెమెరా అనేది క్వాలిటీ ఉండేదిగా చూసుకోండి. ఒక ఇంపార్టెంట్ విషయం ఏందంటే మనము ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసిన తర్వాత మనకి మోడిఫికేషన్‌కి ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు దాకా అంటే ఇదిగోండి 5/3/2026 నుంచి 14/3/2026 దాకా మనకి మోడిఫికేషన్‌కి ఛాన్స్ అనేది ఇస్తాడు. కానీ మనము అన్ని టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్స్ అనేవి చేసుకోలేము. ఈ క్రియేట్ అకౌంట్‌లో పేజ్‌లో డీటెయిల్స్ ఏవైతే అప్లై చేస్తామో లేదా మనము ఏ జోన్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో పోస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే ఇచ్చామో వీటిని మాత్రం మోడిఫై చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి అట్‌మోస్ట్ కేర్‌తో అప్లికేషన్ ఫిలప్ చేయండి. అండ్ మోడిఫికేషన్ మీద మీరు ఆశలు పెట్టుకోవద్దు. అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ప్రతి పాయింట్‌ని 2-3 సార్లు చూసుకొని అప్లై చేయండి. ఒకవేళ మీరు కానీ ఇంటర్నెట్ షాప్‌కి వెళ్ళి వేరే వాళ్ళ చేత అప్లై చేయిస్తున్నా సరే ప్రతి పాయింట్‌ని ప్రివ్యూ టైంలో కరెక్ట్‌గా చదవండి. వాళ్ళు అప్లై చేసేటప్పుడు కూడా కరెక్ట్‌గా చదవండి. ఏదైనా జరిగితే మనకి నష్టం, వాళ్ళకి కాదు. మెడికల్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఫిట్‌నెస్ కేటగిరీస్ అనేవి 4 ఉంటాయన్నమాట. ఈ టేబుల్‌లో చూస్తున్నట్టుగా A2, A3, B1, C1. మెయిన్‌గా రైల్వేస్‌లో విజన్ మీద బేస్ చేసుకొని ఫిట్‌నెస్‌ని డిసైడ్ చేస్తారు. పర్ఫెక్ట్ విజన్ ఉన్నోళ్ళు ఎవరైనా సరే లేదా మైనర్ విజన్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళు ఎవరైనా సరే A2 కేటగిరీలోకి వస్తారు. మాక్సిమమ్ మీకు కళ్ళద్దాలు ఉంటే మాత్రం మీరు A2 కేటగిరీలోకి రారు. A3, B1, C1 వీటిలోకే వస్తారని. మనం ఒక పోస్ట్ ప్రిఫరెన్స్‌లో ఫస్ట్ ఆప్షన్ పెట్టుకొని ఆ పోస్ట్ ప్రిఫరెన్స్‌లో ఉన్న మెడికల్ ఎలిజిబిలిటీ మనం క్వాలిఫై అవ్వకపోతే మనకి జాబ్ రాదు. సో ఖచ్చితంగా ముందే ఆలోచించుకొని మనకి 100% మీ కళ్ళన్నీ బాగున్నాయి అనుకుంటేనే A2 కేటగిరీ మనకి ఎలిజిబిలిటీ ఉంటే పోస్ట్ మీరు పెట్టుకోండి. లేకపోతే మనకు సైట్ ఉంది, కొంచెం అద్దాలు ఉంటే బాగానే కనిపిస్తుందంటే A3 కేటగిరీ. సో మీ ఎలిజిబిలిటీని బట్టి మాత్రమే మీరు పోస్ట్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. కమ్యూనిటీ బేస్డ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. యువర్ కేటగిరీకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు.
ఓబీసీ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, మన మార్క్ లిస్టులు ఏవైతే ఉన్నాయో లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని మీద ఖచ్చితంగా డేట్ ఉండేలాగా మనం చూసుకోవాలి. డేట్ ఉన్నాయి అయితేనే ఎలిజిబుల్. ఒకవేళ డేట్ కానీ లేకపోతే మన బోర్డు నుంచి మనం ఒక డిక్లరేషన్ తెచ్చుకోవాలి. ఈ టైంలో ఎగ్జామ్ రిజల్ట్ అనేది ఇచ్చారు అని డిక్లరేషన్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే రిజర్వేషన్ అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే 1425 తర్వాత మాత్రమే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకొని ఉండాలి. అండ్ మన అప్లికేషన్ సబ్మిషన్ టైం లోపు మనము ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఎందుకంటే అప్లై చేసే టైంలో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడు తీసుకున్నాం అనేది మనం ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది 1425 కంటే ముందు. అండ్ మనం అప్లై చేసే టైం లోపల మాత్రమే మనం ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సో ఇప్పుడే మీకు కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ లేకపోయి ఉంటే ఇప్పుడే వెళ్ళి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయండి. ఇంకా మనకి టైం ఉంది కాబట్టి ఈలోపు మనం ఒకటి తెచ్చేసుకొని మనం ఎగ్జామ్కి అప్లై చేసేయచ్చు. నోటిఫికేషన్లో ఇచ్చిన ఎనెక్షర్స్ కూడా ఒకసారి చూసుకోండి. మనకి మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే క్యాస్ట్ సర్టిఫికేట్ని దీన్ని ఒకసారి కంపేర్ చేసుకొని దీంట్లో ఉన్న పాయింట్స్ అన్ని దాంట్లో కవర్ అయ్యాయా లేదా అని చూసుకోండి. వీలైతే వీళ్ళు ఇచ్చిన ఎనెక్షర్లోనే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి కూడా ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్లో మన క్యాస్ట్ సర్టిఫికేట్లో ఏ పాయింట్స్ ఉండాలనేది కూడా ఇచ్చారు. మీ క్యాస్ట్ని బట్టి ఆ కాలం ఒకసారి క్లియర్గా చదివి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. లేదా మీ దగ్గర ఆల్రెడీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఇవన్నీ ఉన్నాయా లేదా చూసుకోండి. ఇంకొక పాయింట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్లో లిస్ట్లో మన క్యాస్ట్ అనేది ఉండి సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్లో మనకి క్యాస్ట్ అనేది లేకపోతే మనకి ఎలిజిబిలిటీ ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్లో ఖచ్చితంగా మన క్యాస్ట్ అనేది ఉంటేనే మనకి క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ అనేది వస్తుంది. ఎగ్జామ్ 100 మార్క్స్కి ఉంటుంది కాబట్టి ఆ నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనం మాక్సిమం అబౌవ్ 90 మార్క్స్కి టార్గెట్ పెట్టుకొని ఎగ్జామ్ ప్రిపేర్ అయితే మనం ఖచ్చితంగా జాబ్ అనేది కొట్టచ్చు. ఎగ్జామ్ సిలబస్ ఏముంటుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. మెయిన్ మ్యాథమెటిక్స్ ఆర్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జీకే. సో ఎగ్జామ్కి అప్లై చేసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా మనకి టైం ఉంది, 1 మంత్ టైం ఉంది కాబట్టి కొంచెం స్పీడ్గా డైలీ షెడ్యూల్ వేసుకొని అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలాగా మన ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఫైనల్గా ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. మనకి ఈ పిక్చర్లో చూపించినట్లుగా ఈ డిపార్ట్మెంట్స్ కూడా ఇచ్చాడు. ఎలక్ట్రికల్, మెకానికల్, ఇంజనీరింగ్. అంటే ఎలక్ట్రికల్ అంటే కరెంటుతో ఎక్కువ మన పని అనేది ఉంటుంది. అంటే అక్కడ మనకి లైన్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ లైన్స్ రైల్వేస్లో, వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అండ్ మెకానికల్ అంటే ఈ లోకోమోటివ్ ఇంజిన్స్ ఉంటాయి కదా, వాటి రిపేర్కి సంబంధించి వాటి మెయింటెనెన్స్కి సంబంధించిన జాబ్ అనేది ఉంటుంది. అండ్ ఇంజనీరింగ్ అంటే ట్రాక్స్ కానీ రైల్వే బ్రిడ్జెస్ కానీ వీటి కన్స్ట్రక్షన్ అండ్ వీటి మెయింటెనెన్స్కి సంబంధించిన జాబ్ అనేది ఉంటుంది. సో బేసిక్ లెవెల్ జాబ్ అని అప్లై చేయకుండా ఉండొద్దు. మనం జాబ్ జాయిన్ అయిపోయి వేరే ఎగ్జామ్స్ కావాలంటే మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఆర్ అదే డిపార్ట్మెంట్లో మనము హయ్యర్ ఎగ్జామ్స్కి ప్రమోషన్ ఎగ్జామ్స్ రాసుకొని వెళ్ళొచ్చు. కాబట్టి ఖచ్చితంగా జాబ్కి అప్లై చేయండి, రాయండి.